ఇబ్బందులు పడతాయా అని చెప్పి ఆలోచన చేస్తూ, కానీ బాబు గారు వస్తా ఉన్నారు, ఒక్కసారి చూడాలని ఆయన మనం పండించిన పంటలను సైతం లెక్క చేయకుండా నష్టము జరుగుతాదని ఆలోచన ఉన్నా కూడా భయపడకుండా ఈరోజు లక్షలాది మంది ఈ కార్యక్రమానికి తరలి రావటం తెలుగుదేశం పార్టీ చేసుకున్న అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఈరోజు ఎన్నికల శంఖారావాన్ని పూరించేదానికి మన పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా మన ప్రకాశం జిల్లాలో ఒంగోలు పార్లమెంటు పరిధిలోకి రావటం, అది కనిగిరి గడ్డ మీదకి రావటం మన పశ్చిమ ప్రాంత ప్రజలందరూ చేసుకున్న అదృష్టంగా భావించాలి. ఈరోజు ఈ దుర్మార్గ పరిపాలనలో ఎన్ని రకాలుగా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారో, ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు ఈ దుర్మార్గుడిని సాగనంపుదామా అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తూ ఉవ్విళ్ళూరుతా ఉన్నారు. ఎన్నికలు వస్తే గుద్దులు కాదు, పీడి గుద్దులు గుద్దినట్టుగా బ్యాలెట్ మీద ఓట్లతోటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలను గెలిపించేదానికి యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈరోజు ఉర్రు తొలుగుతా ఉంది. దుర్మార్గాలకు నిలయమైపోయింది ఈ ఆంధ్ర రాష్ట్రం. ఏ దాంట్లో తీసుకున్నా స్కీములపై స్కాములు వస్తా ఉన్నాయి. ఇసుక స్కాము, మద్యము స్కాము, కరెంటు స్కాము, భూ స్కాము, ఇలా స్కాముల మీద స్కాములు పెట్టి పేద ప్రజల నడ్డి విరుస్తూ మన ప్రాంతంలో వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి మన ప్రాంత ప్రజలకి తీరని అన్యాయానికి గురి చేసినటువంటి ఈ దుర్మార్గ ప్రభుత్వానికి చమరగీతం పాడాల్సిందేనని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా త్రాగటానికి నీళ్లు లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఫ్లోరిన్ నీళ్లతో ఈ ప్రాంతమంతా కూడా, మన పశ్చిమ ప్రాంతమంతా కూడా నీళ్లు తాగి అనేక రోగాలతో ఇబ్బంది పడుతూ ఉంటే వెలుగొండ ప్రాజెక్టును ఇదిగో తెస్తాం, అదిగో తెస్తామని చెప్పి మన అందరి చెవులో మట్టి పెట్టి చెవులో క్యాలీఫ్లవర్ పూలు పెడుతూ ప్రజల్ని మోసం చేస్తూ ఏ రోజుటికి ఆ రోజు వాళ్ళు కోట్లు దండుకుంటూ మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నమాట వాస్తవం. తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అని అంటా ఉన్నారు. మీకు సిగ్గాడు లేదురా కూత కూచేదానికని నేను అడుగుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మీరు ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఖర్చు పెట్టినది కేవలం 700 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా ఈ అమాయక ప్రజల్ని ఈ సంవత్సరం అని చెప్పి చెప్పుకుంటూ 4.5 సంవత్సరాలుగా మభ్యపెట్టి ఇబ్బందులు పెడుతున్న మాట వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఎంత దుర్మార్గం! 2019 ఎన్నికలకు ముందు వెలుగొండ ప్రాజెక్టుని తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యం చేసింది. మేము వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఎవరు నిర్లక్ష్యం చేశారు?
మీరు పెట్టిన కాంట్రాక్టర్లు కోర్టు కేసి ఆ రోజు పనులు జరగకుండా అడ్డుకుంటే దాన్ని చంద్రబాబు గారు అన్ని రకాలుగా మాట్లాడి కాంట్రాక్టర్లని ఒక కొలిక్కి తీసుకొని వచ్చి ప్రాజెక్టు పనులు మొదలయ్యే విధంగా చేసి 1500 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి పనులు శరవేగంగా జరిగేలా చేస్తే మీరు ఎంత మాత్రం ఈ ప్రాజెక్టు మీద చిత్తశుద్ధి చూపించారు. ఇది దుర్మార్గం కాదా? ఈ అమాయక ప్రాంత ప్రజలు ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజల్ని అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఎంత దుర్మార్గం! వెలుగొండ ప్రాజెక్టును 2019లో పూర్తి చేస్తా అన్నావు, 19 పోయింది 20లో పూర్తి చేస్తా అన్నావు, 20లో పోయింది 21లో పూర్తి చేస్తా అన్నావు, 21/22 అన్నావు, 22/23 వచ్చింది, 23 ఆగస్ట్ అన్నావు, సెప్టెంబర్ అన్నావు, అక్టోబర్ అన్నావు, నవంబర్ అన్నావు, లాస్ట్ కు ఈత కొడతామని పోతే ఆడ నీళ్లు లేవు. ఎంత దుర్మార్గమో మీరు కూడా ఆలోచన చేయండి. ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి ఉన్నది, రైతుల మీద ప్రేమ ఉన్నది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారికి. మీకు ఉదాహరణ కూడా చెప్పమంటారా? 2014-19 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ అధికారుల దగ్గరికి కానీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల దగ్గరికి కానీ, అగ్రికల్చర్ అధికారుల దగ్గరికి కానీ మీరు పోయి మాకు వ్యవసాయ పనిముట్లు కావాలన్నా, స్ప్రింక్లర్లు కావాలన్నా, ట్రిల్లర్లు కావాలన్నా, ట్రాక్టర్లు కావాలన్నా, గొర్రెలు కావాలన్నా, అలాగే పట్టలు కావాలన్నా ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జ్ కానీ వాళ్ళ సంతకాలు లేకుండా డైరెక్ట్ గా పోయి తెచ్చుకున్నటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. మరి ఈ ప్రభుత్వంలో ఎవరు తెచ్చుకున్నారు? ఎమ్మెల్యే లెటర్ కావాలి, లేదంటే మంత్రి లెటర్ కావాలి, లేదంటే ముఖ్యమంత్రి సిఫారసు చేయాలి. ఇదా రైతుల మీద ఉన్న ప్రేమ? ఇదా ఈ రైతులకు మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ? చెప్పులు అరిగేలా సిఫారసు లెటర్ల కోసం తిరిగి తిరిగి అరిసిపోయి మాకొద్దు బాబు ఈ యొక్క ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి పథకాలని కొన్ని లక్షల మంది రైతులు ఈరోజు ఆ పెద్దాయన కోసం ఎదురు చూస్తా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఏ రైతు కుటుంబం సంతోషంగా ఉంది? ఏ రైతు కుటుంబం ఈరోజు సంతోషంగా ఉన్నారో చెప్పాలి. నిన్న వర్షాలు పడితే ప్రకాశం జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించమని చెప్తే మీ యొక్క కడప జిల్లాలో కొన్ని మండలాలు ప్రకటించుకొని ఈ ప్రకాశం జిల్లాలో కేవలం 3 మండలాల్ని కరువు మండలాలుగా చూపించి రైతుల్ని ఇబ్బందులకు గురి చేసిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ అమాయక ప్రజలు కుడుమిస్తే పండగ అనుకునేటువంటి రైతులు ఉన్నటువంటి ఈ ప్రాంత వాసులు అన్ని రకాలుగా ఎదురు చూస్తా ఉంటే ఇదిగో అదిగో ఇదిగో అదిగో అంటూ మభ్య పెడుతూ వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నమాట వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. అందుకనే మన బ్రతుకులు బాగుండాలని, మన ప్రాంత వాసులు అభివృద్ధి చెందాలని, మన మార్కాపురం జిల్లా అయితేనే మన ప్రాంతంలో ఉన్నటువంటి వెనుకబడ్డ 5 నియోజకవర్గాలు అభివృద్ధి పదంలో నడుస్తాయని, యువతకు ఉద్యోగాలు దొరుకుతాయని